బోర్లపై వ్యవసాయం ఎక్కువగా ఉంది. ఇక్కడ రాయలసీమ ప్రాంతం అంతా కూడా అంతే, బోర్లపై వ్యవసాయం ఎక్కువ. 9 గంటల పాటు ఉచిత విద్యుత్ హామీ ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారు కనీసం తన సొంత నియోజకవర్గంలో కూడా అమలు చేయలేని అద్భుతమైన పాలన చూస్తా ఉన్నాం. 9 సంవత్సరాల గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కాక మునుపు ఆ 9 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఆయన కుప్పం నియోజకవర్గంలో 9 సంవత్సరాలకు కలిపి ఆయన కట్టించిన ఇల్లు ఎంతో తెలుసా? కేవలం 18,000 ఇళ్లను మాత్రమే కట్టించాడు. 9 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన పిమ్మట అదే ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు తర్వాత ముఖ్యమంత్రి అయ్యాడు. ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇదే కుప్పం నియోజకవర్గంలో ఆ 5 సంవత్సరాలలో ఆ దివంగత నేత కట్టించిన ఇల్లులు అక్షరాల 43,000 ఇల్లులు కట్టించాడు ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. మళ్ళీ 5 సంవత్సరాలు, ఇవాళ మళ్ళీ 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారి పాలన చూస్తా ఉన్నాం. ఈ 5 సంవత్సరాలలో మొత్తంగా కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు గారు కట్టించిన ఇల్లులు ఎంతో తెలుసా? కేవలం 5,500 ఇల్లులు మాత్రమే కట్టించాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా, పేదవాడి మీద వీళ్ళకున్న ప్రేమ ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా, బీసీల మీద వీళ్ళకున్న ప్రేమ ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. కేవలం ఎన్నికల్లో ఓట్లు వేయించుకొని మనల్ని వాడుకునేదానికి మాత్రమే ఉపయోగపెట్టుకుంటా ఉన్నారు. కానీ మనకు మంచి చేయాలి అన్న ఆలోచన ఈ పాలకులకు లేదు అన్న సంగతి ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా మీ అందరితో. ఇదే కుప్పం నియోజకవర్గంలో కొన్ని నెలల పాటు సెక్షన్ 30 అమల్లోకి తీసుకొచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను, నాయకులను భయభ్రాంతులకు గురి చేశారు. తప్పుడు కేసులు బనాయిస్తా ఉన్న పరిస్థితులు ఇదే కుప్పం నియోజకవర్గంలో చూస్తా ఉన్నాం. ఆ తప్పుడు కేసులు ఎదుర్కొంటా ఉన్న ఆ ప్రతి కార్యకర్తకు, ఆ ప్రతి స్నేహితుడికి నేను ఇవాళ మాటిస్తా ఉన్నాము, దేవుడి దయతో మన ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. మీ అందరి చందన దీవెనతో అధికారంలోకి వస్తాం. అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పుడు కేసులన్నీ కూడా పూర్తిగా ఉపసంహరిస్తాము అని చెప్పి హామీ ఇస్తా ఉన్నాం మీ అందరికీ. ఇవాళ ఇదే కుప్పం నియోజకవర్గంలో జరుగుతా ఉన్నది ఏమిటి అంటే పథకాల అమల్లో పక్షపాతం, ఉపాధి హామీ పనులలో తీవ్ర అవినీతి, కుప్పం మేజర్ పంచాయతీలో కూడా కోట్ల రూపాయలు గోల్మాల్ జరుగుతూ ఉంది ఇదే కుప్పం నియోజకవర్గంలో. ఒకసారి చూడమని అడుగుతా ఉన్నాను, ఇదే కుప్పం నియోజకవర్గ పరిస్థితిని ఒకసారి గమనించమని అడుగుతా ఉన్నా. 5 ఏళ్ల పాలన చంద్రబాబు నాయుడు గారు అన్యాయం చేశాడని రాష్ట్ర ప్రజలంతా కూడా మొత్తంగా అంటా ఉన్నారు. రాష్ట్ర ప్రజలంతా కూడా 5 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి పాలనలో అన్యాయం చేశాడు, మోసపోయాము అని చెప్పి రాష్ట్ర ప్రజలంతా అంటా ఉంటే, ఇక్కడ కుప్పం ప్రజలు 30 ఏళ్లగా ఇక్కడే ఎమ్మెల్యేగా ఉన్న 3 సార్లు ముఖ్యమంత్రి అయినా తమకే న్యాయం జరగలేదు అని చెప్పి ఇక్కడ రైతులంటా ఉన్నారు, ఇక్కడ మహిళలంటా ఉన్నారు, ఇక్కడ నిరుద్యోగులంటా ఉన్నారు, ఇక్కడ బీసీలంటా ఉన్నారు, ఇక్కడ ఎస్సీలంటా ఉన్న పరిస్థితి ఇక్కడ ఇదే నియోజకవర్గంలో కనిపిస్తుంది. చంద్రబాబు నాయుడు గారి తన సొంత తమ్ముడు మీ అందరికీ తెలుసు. తన సొంత తమ్ముడినే చిన్న చూపు చూసిన చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రజలందరికీ కూడా పెద్దన్నగా ఉంటానంటే ఈ అన్న వల్ల ప్రయోజనం ఏమిటి అని చెప్పి అడుగుతా ఉన్నారు ఇక్కడ ప్రజలు, కుప్పం ప్రజలంతా కూడా. చంద్రబాబు నాయుడు గారి తల్లికి 4 సంతానం. చంద్రబాబు నాయుడు గారు అందులో ఇంట్లో పెద్ద కొడుకు. ఎన్టీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కుటుంబంలో మహిళలకు కూడా సమాన ఆస్తి హక్కు కల్పిస్తూ అప్పట్లో ఎన్టీ రామారావు గారు మంచారు కాబట్టి ఒక చట్టాన్ని కూడా చేశారు.
ఎన్టీ రామారావు గారిని సొంత కూతుర్నిచ్చిన మామనే వెన్నుపోటు పొడిచిన ఈ పెద్ద కొడుకు సొంత కూతుర్నిచ్చిన మామనే ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచిన ఈ పెద్ద కొడుకు గారు ఏం చేశారో తెలుసా? తన తల్లి పేరు మీద ఉన్న ఆస్తి, హైదరాబాద్ హైటెక్ సిటీ సమీపంలో 5 ఎకరాల ఆస్తి, జూబ్లీ హిల్స్ లో ఒక ఇల్లు, ఇవన్నీ ఈ పెద్దన్న ఏం చేశారో తెలుసా? ఈ పెద్దన్న గారు చెల్లెమ్మలకు గాని తమ్ముళ్ళకు గాని వీళ్ళెవరికి ఇవ్వాల. ఇంట్లో ఈ పెద్దన్న గారు తన కొడుకు నారా లోకేష్ గారికి ఈ ఆస్తులన్నీ కూడా రాయించి పెట్టాడు ఈ పెద్ద మనిషి, ఈ పెద్దన్న గారు. ఆస్తి దగ్గరకు వచ్చేసరికి పెద్ద కొడుకుగా సొంత ఇంట్లో తమ్ముడికి సొంత ఇంట్లో అక్క చెల్లెమ్మలకి వాళ్ళకే వెన్నుపోటు పొడిచిన ఈ వ్యక్తి ఈయన రాష్ట్ర ప్రజలకు అన్నగా ఉంటాను, పెద్ద కొడుకుగా ఉంటాను అని అంటే ఇక రాష్ట్ర ప్రజల పరిస్థితి ఏమిటి అని అడుగుతా ఉన్నాను మీ అందరి తరఫున. తన అన్నే తనకు అన్యాయం చేశాడని చంద్రబాబు నాయుడు గారి తమ్ముడు రామ్మూర్తి నాయుడు 100 సార్లు పబ్లిక్ గా చెప్పాడు. ఆయన ఇప్పుడు పాపం మనోవేదనకు గురై ఎక్కడ ఉన్నాడో పాపం తెలియదు, ఎలా ఉన్నాడో పాపం తెలియదు, ఎందుకు అలా ఉన్నాడో పాపం. చంద్రబాబు నాయుడు గారు ఏ స్థాయికి తీసుకొచ్చాడో తన సొంత తమ్ముడిని ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. తన సొంత అక్క చెల్లెమ్మలకే న్యాయం చేయలేని చంద్రబాబు గారు రాష్ట్రంలో మహిళలకు గత ఎన్నికల్లో ఏం చెప్పారు? బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి ఇప్పిస్తాను అని అన్నాడు. బంగారం రుణాలన్నీ మాఫీ అన్నాడు. పొదుపు సంఘాల రుణాల రద్దు మీద మొదటి సంతకం అని చెప్పి ఓట్లు వేయించుకున్నాడు. కుప్పంతో సహా అక్క చెల్లెమ్మలకు ₹1 కూడా మాఫీ చేయలేదు పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. చరిత్రలో కని విని ఎరుగని విధంగా అక్క చెల్లెమ్మలను మోసం చేసిన ఘనత ఈ అన్నయ్యకే దక్కుతుంది, చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే. ఇప్పుడు మళ్ళీ పసుపు కుంకుమ పేరుతో ఎన్నికలకు ముందు మళ్ళీ మనందరికీ కొత్త సినిమా చూపిస్తా ఉన్నాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. సొంత మామ ఎన్టీ రామారావు గారు సొంత మామ పెట్టుకున్న పార్టీలో చేరి ఆయనకు వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి పదవి లాక్కొని ఆయన పెట్టుకున్న పార్టీని లాక్కొని ఆయన పెట్టుకున్న జెండాను లాక్కొని ఆయన పెట్టుకున్న గుర్తును లాక్కొని ఆయన పెట్టుకున్న ట్రస్టును కూడా లాక్కొని చంద్రబాబు నాయుడు గారు సొంత బావమరిది హరికృష్ణ చనిపోయాడన్న బాధ కూడా లేకుండా ఆయన శవం పక్కనే తెలంగాణ ఎన్నికల్లో పొత్తు పెట్టుకుందామని చెప్పి కేటీఆర్ గారిని అడిగి అది కుదరకపోవడంతో ఇప్పుడు తెలంగాణను బూచీగా చూపించి ఈ ఎన్నికల్లో జనాన్ని రెచ్చగొడతా ఉన్న ఈ చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్న ఈ రాజకీయాలు నీతి నియమాల రాజకీయాలు అంటారా లేక సిగ్గుమానం లేని రాజకీయాలు అంటారా? మీ అందరినీ అడుగుతా ఉన్నాను. తన కుటుంబంలో పెద్ద కొడుకుగా అన్నగా తన సొంత కుటుంబంలోనే పెద్ద కొడుకుగా తన సొంత కుటుంబంలోనే ఒక అన్నగా తన సొంత కుటుంబంలోనే ఒక అల్లుడిగా తన సొంత కుటుంబంలోనే ఒక బావగా ఇన్ని మోసాలు ఇన్ని కుట్రలు చేసిన ఈ చంద్రబాబు రాష్ట్ర ప్రజలకు అన్నగా పెద్ద కొడుకుగా మేలు చేస్తాడు అని చెప్పి ఎవరైనా అనుకుంటారా అని అడుగుతా ఉన్నాను మీ అందరి తరఫున. బీసీల సీటు ఆయన కుప్పంలోనే తాను గెలవనన్న బీసీల సీటు తన సొంత నియోజకవర్గంలోనే గెలవను అని చెప్పి భయంతో బీసీల సీట్లను కాజేసిన ఈ పెద్ద మనిషి గత ఎన్నికల్లో చివరికి కుప్పంలో కూడా గెలవను అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుకూలమైన ఓట్లను గత ఎన్నికల్లోనూ తీసేయించాడు,
ఈ ఎన్నికల్లో కూడా అదే పని చేశాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన 2014 ఎన్నికల మేనిఫెస్టో, 2014 ఎన్నికల ప్రణాళికలో బీసీలకు 119 హామీలు ఇచ్చాడు. వాటిలో ఒకటైనా అమలు చేశాడా అని అడుగుతా ఉన్నాను మీ అందరితో కూడా ఇవాళ. చివరికి ఆ ఎన్నికల ప్రణాళిక, ఆ ఎన్నికల మేనిఫెస్టో, 2014 ఎన్నికల మేనిఫెస్టో ఎక్కడ ఉంది అని చెప్పి తెలుగుదేశం పార్టీ వెబ్సైట్లోకి వెళ్ళి వెతికితే అది కనపడకుండా కూడా మాయం చేసిన అన్యాయమైన పరిపాలన ఇవాళ చూస్తా ఉన్నాం చంద్రబాబు నాయుడు గారిది. ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను. రాష్ట్రంలో ఇవాళ ఇటువంటి మోసగాడు, రాష్ట్రంలో ఇటువంటి అన్యాయస్తుడు ఇవాళ పరిపాలన చేస్తా ఉన్నాడు. ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. మీ అందరికీ నేను ఇక్కడ నుంచి ఇదే బీసీ కులానికి చెందిన వ్యక్తి, ఐఏఎస్ అధికారిని చంద్రమౌళి అన్నను మీకు ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబెడతా ఉన్నాను మీ అందరికీ.